ఏసీ కూలింగ్ కాయలు జామ్ అయితే కనుక హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. వెల్కమ్ టు స్పానర్ ఆటోమోటివ్. ఈ రోజు మన దగ్గరకు వచ్చింది మారుతి సుజుకి స్విఫ్ట్ వెహికల్. నర్సాపూర్ నుంచి వచ్చింది, మనకి సంగారెడ్డి డిస్ట్రిక్ట్ అనుకుంటా. ఇది దీంట్లో ఏంటంటే ఏసీ కూలింగ్ రావట్లేదు అనేది మన దగ్గరకు వచ్చింది. చెక్ చేసి కస్టమర్ కి ఎస్టిమేషన్ అనేది ప్రొవైడ్ చేసినాము. వర్క్ అప్రోల్ ఇచ్చారు, ఇచ్చేసి వెళ్ళిపోయారు. దీంట్లో వర్క్ స్టార్ట్ చేసినాం మనము. దీంట్లో ఏంటంటే కూలింగ్ కాయల్ ప్రాబ్లం ఉంది. సో కూలింగ్ కాయల్ ప్రాబ్లం అంటే ఎలా ఉంటుంది ఏంటనేది ఈ వీడియోలో మనం క్లియర్ గా చూడొచ్చు. ఓల్డ్ కూలింగ్ కాయలు బురద లాగా మట్టి లాగా పట్టేసిందో. ప్రాబ్లం ఇలా ఎందుకు వస్తుంది అంటే ఎవ్రీ 5000 కిలోమీటర్స్ కి ఏసీ ఫిల్టర్ అనేది క్లీన్ చేయాలి. 10,000 కిలోమీటర్స్ కి ఏసీ ఫిల్టర్ అనేది రిప్లేస్ చేయాలి. లేదంటే ఈ రకంగా మొత్తం కూలింగ్ కాయలు జామ్ అయిపోయి మీకు ఏసీ కూలింగ్ అనేది కంప్లీట్ గా డెడ్ అయిపోతుంది. సో ఈ మట్టి లాగా ఇలా పట్టేసి ఏసీ కూలింగ్ అనేది రాదు. సో దీనిలో ఏంటంటే కొందరు క్లీనింగ్ కూడా చేస్తారు. సో మేమైతే క్లీనింగ్ కి సజెస్ట్ చేయము, ఎందుకంటే చాలా మేజర్ వర్క్ ఉంటుంది. డాష్ బోర్డ్ అన్ని ఓపెన్ చేయాల్సి వస్తుంది కాబట్టి. అండ్ ఈ పిన్స్ ఏదైతే ఉంటాయో చాలా డెలికేట్ గా ఉంటాయి. ఇలా ఫింగర్స్ తోని ఇలా క్రాస్ చేసినా కూడా బెండ్ అయిపోతాయి మొత్తం. సో క్లీన్ చేసినప్పుడు ఏంటంటే పిన్స్ అన్ని బెండ్ అయిపోతే మీకు కూలింగ్ అనేది తర్వాత రాదు. అందుకే మేము క్లీనింగ్ కి సజెస్ట్ చేయము. సో కంప్లీట్ కూలింగ్ కాయలు ఉంటే రీప్లేస్మెంట్ చేస్తాం అన్నట్టు. సో ఇది వచ్చేసి న్యూ కూలింగ్ కాయలు. మారుతి సుజుకి ఒరిజినల్ జెన్యూన్ పార్ట్స్ కూలింగ్ కాయలు తెప్పించాము. ఇది వచ్చేసి న్యూ కూలింగ్ కాయలు, ఇది వచ్చి ఓల్డ్ కూలింగ్ కాయలు. మీరు డిఫరెన్స్ ఈ రెండిట్లో చాలా క్లియర్ గా చూడొచ్చు. సో ఇది వచ్చేసి కూలింగ్ కాయల్ యూనిట్ అసెంబ్లీ మొత్తము. సో ఏ రకంగా ఓపెన్ చేయాల్సి ఉంటుంది అండ్ ఎంత మేజర్ వర్క్ ఉంటుంది మీరు వీడియో క్లియర్ గా చూడొచ్చు. ఫ్రంట్ లో మొత్తం ఇది కాల్ ప్యానల్ ఇవన్నీ తీయాల్సి ఉంటుంది, చాలా మేజర్ వర్క్ ఉంటుంది. ఇక్కడ మొత్తం ఈ డాష్ బోర్డ్ మొత్తం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. దీనికి ఏంటంటే మనము కూలింగ్ కాయల్ కి మన వర్క్ లోడ్ ని బట్టి సేమ్ డే ఆర్ నెక్స్ట్ డే డెలివరీ అనేది ఇస్తాము. ఒకవేళ మార్నింగ్ తొందరగా ఎర్లీగా వస్తే అయిపోతే సాయంత్రం వరకు అయిపోతుంది. మా దగ్గర వేరే వెహికల్స్ వర్క్ లోడ్ ఉంటే దాన్ని బట్టి కూడా మనం టైం అనేది చెప్తాము. సేమ్ డే ఆర్ నెక్స్ట్ డే అవుతుంది. సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకొని ఏసీ రిపేర్ అనేది రావాల్సి ఉంటుంది.